రాలేదు. గుడ్ మార్నింగ్ అత్తయ్య. అత్తయ్య గారు ఫోన్లో బిజీగా ఉన్నట్టున్నారు. మా అమ్మకి బిజినెస్ పనులు అవి ఉంటాయి కదండి. అమ్మగారు కాఫీ మీరు తీసుకోండి సార్. అమ్మా మేము అడిగితే తీసుకురాలే, అత్తయ్య అడిగితే తీసుకొస్తారు. అమ్మకి మీకు తేడా ఉంది కదండి. ఉంది ఉంది, లేకపోతే ఈ ఇంటికి అల్లుండి ఎలా అయ్యేవాడిని? మిమ్మల్ని మీరు మెచ్చుకుంటున్నారో తిట్టుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదండి. తర్వాత చెప్తానులే. రేణుకా నువ్వు వెళ్ళు. నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది అత్తయ్య గారు. ఏంటది? ఎంతో బిజీగా ఉండేది మీరే ఉదయాన్నే లేచి పూజ పూర్తి చేసుకొని ఫోన్లో ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటే మరి ఇంత పొద్దెక్కినా లేవని ఆ మేడం గారు ఇంకెంత బిజీగా ఉండి ఉండొచ్చు అంటారు? ఎవరబ్బా మేడం? నన్నేనా? నేను నిన్నెందుకు అంటాను, పిల్లో రసగుల్లో అంటానేమో గాని మేడం అని నిన్న అప్పుడే అంత పెద్దదాన్ని ఎందుకు చేస్తాను? ఎక్కువ మాట్లాడకుండా 2 ముక్కల్లో అర్థమయ్యేలా చెప్పలేరా? మీకు ఇంకా అర్థం కాలేదా నేను ఎవరి గురించి చెప్తున్నాను? బావా విసిగించకుండా చెప్పు. అదే నీలవేణి మేడం గారి గురించి.